స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీ శ్రీ గౌరనితాయి యొక్క ప్రేమ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. భగవంతుడి యొక్క ప్రతిష్ఠ మనము అభిషేకం అయ్యే ముందు చెప్పుకున్నాం. రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి వైదికంగా భగవానుడికి ప్రతిష్ఠ చేయటం, యజ్ఞయాగాది క్రతువులతో, మంత్ర జపంతో, కుంభము, బింబము, హోమము ఇత్యాది వాటితో స్వామికి స్థాపన చేయటం. రెండవది ఏమన్నామండి? ప్రేమ ప్రతిష్ఠ. మీకు విషయం తెలుసా? ఎక్కడైనా సరే భగవానుడు ఉండాలి, భగవానుడు అక్కడ సేవలు పొందాలి అని అంటే కావాల్సినది ప్రేమనే. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి దక్షిణ భారతదేశంలో ఒక చాలా మంచి భక్తుడు ఉండేవాడు. చాలా వృద్ధుడు అయిపోయాడు అనమాట. చాలా ముసలివాడు అయిపోయాడు. ఆయన దగ్గర ఒక ఒక్కల డబ్బా తెలుసా? ఎంతమంది దగ్గర ఉంది ఒక్కల డబ్బా? ఉంది, కానీ ఇప్పుడు లేవంటున్నారు ప్రభుత్వం. ఇంతకు ముందు ఉండేవి కానీ వదిలేసాం. ఎవరికైనా ఇప్పటికి కూడా ఒక్కలు వేసుకునే అలవాటు ఉందా? వెరీ గుడ్. కానీ ఒక్కల డబ్బా మాత్రం ఉందన్నమాట ఈ భక్తుడి దగ్గర. అయితే అందులో ఏం చేసేవాడట? ఆయనకు కావాల్సిన తాంబూల ద్రవ్యాలన్నీ కూడా ఆ డబ్బాలో పెట్టి, పాపం ఎంత పేదవాడు అనంటే స్వామికి ఆరాధన చేయడానికి, స్వామికి కైంకర్యములు చేయడానికి ఆ డబ్బాలో పెట్టుకోవడం తప్ప ఇంకేమీ సామాన్లు లేదట. ఆయన యొక్క పూరి చిన్న గుడిసెలు. వాళ్ళ గురువు గారు ఒక సాలగ్రామాన్ని ఇచ్చారట. ఇంతే చిన్న శాలగ్రామం. ఆ సాలగ్రామాన్ని కూడా అదే డబ్బాలో పెట్టుకుంటూ ఉండేవాడట. ఏం చేస్తూ ఉండేవాడట? అదే డబ్బాలో పెట్టుకుంటూ. చిన్న శాలిగ్రామం, ఒక్కలు కూడా అందులోనే. చక్కగా తాంబూలానికి కావాల్సిన ద్రవ్యాలు కూడా అన్నీ అందులోనే ఉండేవి. స్మరిస్తూనే ఉండేవారు. మధ్య మధ్యలో ఒక్కలు వేసుకుంటూ ఉండేవారు అనమాట. మీరు వేసుకోకూడదు, ఆయన వేసుకున్నారని. అయితే ఎప్పుడైతే నోట్లో వేసుకుంటూ ఉండేవాడో పాపం భక్తి పారవశంలో ఒక్కొక్కసారి ఆ సాలగ్రామాన్ని కూడా నోట్లో వేసుకునేవాడు. ఇంతే చిన్నగా ఉండేది కదండి. నోట్లోకి రాగానే ఏంటబ్బా ఇది, ఒక్కైతే విరగాలి కదా, ఎందుకు విరగట్లేదు అని నోట్లో నుంచి తీసేసరికి శాలిగ్రామం వచ్చేది. వామ్మో శాలిగ్రామం, అయ్యో అపరాధం జరిగిపోయింది అని మళ్ళీ నీళ్లు పోసి కడిగి మళ్ళీ అదే ఒక్కల డబ్బాలో పెట్టుకొని స్వామి క్షమించయ్యా అని అంటుండేవారు. మళ్ళీ జపం చేసుకుంటూ ఉండేవారు, భగవన్నామ సంకీర్తన చేసుకుంటుండేవారు. మళ్ళీ అనగానే మళ్ళీ శాలగ్రామం నోట్లోకి వచ్చింది. ఒకసారి వాళ్ళ ఇంటి ముందు చాలా పెద్ద ధనవంతుడు ఉన్నాడటండి. 5 ఫ్లోర్ల ఇల్లు అట. iPhone 16 Pro ఉందట ఆయన దగ్గర. BMW కార్ ఉందట. ఇనోవా క్రిస్టా ఉందట. అయితే ఈయన ఒకసారి చూశాడు, అయ్యో ఈయన పూరి గుడిసెలో ఉంటున్నాడు, పాపం డబ్బులు లేవు, భగవాను చూసుకోలేడు, ఆ ఒక్కల డబ్బాలో పెట్టుకొని నోట్లోకి వేసుకుంటూ ఉన్నాడు, ఎందుకు ఇదంతా వచ్చినది? అయ్యా నీ శాలిగ్రామాన్ని నాకు ఇచ్చేసేయి, మేము చాలా పెద్ద ఆల్టర్ చేసాం, ఆల్టర్ చుట్టూ మొత్తం పూలు అలంకరణ చేసాం, ఒక 700 మందిని భక్తుల్ని పిలిచి చక్కగా మేము వైభవంగా అభిషేకాది అర్చనలు చేస్తాం, నా దగ్గరికి ఇచ్చేసేయి అని అన్నాడు. ఇగో అలా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే గౌరనితాయి బర్త్డే అన్నట్టే. ఇక్కడ బర్త్డే రోజు ప్రామిస్ చేసి మళ్ళీ వెనకడిగి వేయకూడదు అనమాట. వేస్తారా? మళ్ళీ చేస్తారా? ఏమి ఇవ్వాలి మీరు గౌరనితాయికి?
శ్రీ చైతన్య మహాప్రభుకి అత్యంత ఇష్టమైన విషయం ఏంటో తెలుసా అండి? నిమాయి ఎప్పుడైతే పుట్టాడో ఏడవటం ప్రారంభం చేసేవాడు, ఏడుస్తూనే ఉండేవాడు. ఎప్పటి వరకు తెలుసా అండి? ఎప్పుడైతే అందరూ వచ్చి ఆయన చుట్టూ భగవన్నామ సంకీర్తన చేసే వరకు ఆయన ఏడుస్తూనే ఉండేవాడు. ఎప్పుడైతే భగవన్నామ సంకీర్తన ప్రారంభం చేశారో అప్పుడు ఆయన నవ్వుతూ ఉండేవాడు అనమాట. మన సెంటర్లో ఉండే గౌరనితాయి కూడా నవ్వాలి అని అంటే మనందరం మంచిగా నామ జపం చేయాలి. హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలోర్నాస్తైవ నాస్తైవ నాస్తైవ గతిరన్యథా. ఏం చేయాలి? భగవన్నామ స్మరణ చెయ్యాలి. రెండవ ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి? ఏవైతే మన గురువులు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో దాన్ని చక్కగా మనం పాటిస్తూ ఉండాలి. మీకు విషయం చెప్తాను, గురువుల యొక్క ఆజ్ఞ లేని చేసే సేవ కూడా ఫలించదు. దానికి ప్రమాణం ఏంటో తెలుసా? ఇప్పుడు మనం రామచంద్రమూర్తి యొక్క నవరాత్రులు చేస్తున్నాం కదా. ఇప్పుడు రామనవమితో 9 రోజులు పూర్తవుతుంది. మీకు రామాయణంలో గుహ అని ఒక భక్తుడు ఉన్నాడు, రామ భక్తుడు. ఎంతమందికి తెలుసు? చెయ్యొద్దండి. గుహుడు ఏం చేశాడు? రాముడిని నదిని దాటించాడు పడవలో. దాటించాక గుహుడు అన్నాడు రాముడిని, రామా ఈరోజు రాత్రి నువ్వు మా దగ్గరే పడుకో, రేపు ప్రొద్దున వెళ్దు గాని అని అన్నాడు. సరే అని రాముడు పడుకున్నాడు. మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరైనా గెస్ట్ వచ్చారు, రాత్రిపూట ఉండమన్నారు. సీదా లోపలికి వెళ్ళి పడుకోమంటారా? ఏం చేస్తారు మీరు? ప్రసాదం పెట్టారు. ప్రసాదంకి అరేంజ్మెంట్ చేస్తూ గుహుడు ఏం చేశాడట, తమ ఫారెస్ట్ లో ఉండే మంచి ఫ్రూట్స్ ని, మంచి తేనెని, ఫ్రెష్ ఆర్గానిక్ తేనె పిండి తీసుకొచ్చి రాముడికి ఇచ్చారట. అయ్యా రామా ఇవి తీసుకో అని అంటే రాముడు ఏమన్నాడో తెలుసా అండి? నేను ఉపవాసం ఉన్నాను అని అన్నాడట రాముడు. ఏమన్నాడు? నేను ఉపవాసం ఉన్నాను అన్నాడు. సరే, రామాయణం కొద్దిగా ముందుకెళ్ళింది. రాముడు శబరి అనే ఒక గొప్ప భాగవతోత్తమురాల దగ్గరికి వచ్చాడు. ఆ శబరి ఏం చేసిందండి? రామచంద్రమూర్తి వస్తున్నాడు అని ప్రతిరోజు వెయిట్ చేస్తూ ఉండేది. ప్రతిరోజు ప్రొద్దునపూట ముగ్గులేసేది, ప్రతిరోజు ఆశ్రమం క్లీన్ చేసేది, ప్రతిరోజు ధూపదీపాదులు పెట్టేది, ప్రతిరోజు మాల తయారు చేసేది. అలా ఎన్ని సంవత్సరములు తెలిసిందో చేసింది? 90 సంవత్సరములు చేసింది. ఎంతమంది వెయిట్ చేస్తారు? 90 సంవత్సరాలు. 2 రోజులు జపం చేయగానే ఫోన్ చేస్తారు మాకు, ప్రభుజీ 2 రోజులు 16 మాలలు చేసాం, ఏం జరగట్లేదు మా మనసులో. 90 సంవత్సరములు ప్రతిరోజు అదే పని మళ్ళీ మళ్ళీ శబరి చేసింది. స్వామి వస్తాడు, ఎక్కడ పులుపు తలుగుతుందో, ఎక్కడ చేదు తలుగుతుందో అని ఒక్కొక్క పండుని రుచి చూసి స్వామికి ఇస్తే రామచంద్రమూర్తి ఆ పళ్ళన్ని స్వీకరించాడా లేదా చెప్పండి? గుహుడు దగ్గర స్వీకరించనది శబరి దగ్గర ఎందుకు స్వీకరించాడు? గుహుడికి ఎవరు గురువులు చెప్పలేదండి, అయ్యా నువ్వు భగవంతుడికి నైవేద్యం చెయ్యి, భగవంతుడిని నది దాటించు, స్వామిని పడుకోబెట్టు అని. కానీ శబరికి వాళ్ళ గురువు గారు చెప్పారు. శబరి యొక్క గురువు పేరు ఎంతమందికి తెలుసు? చెయ్యొద్దండి. ఎవరికో వెనకాల తెలుసట. పేరు చెప్పండి మాతాజీ. మతంగ ఋషి. వెరీ గుడ్, ఒకసారి క్లాపులు కొట్టండి మాతాజీ. శబరి యొక్క గురువు గారి పేరు మతంగ మహర్షి. ఆ మతంగ ఋషి చెప్పారు, ఒక రోజు రాముడు వస్తాడు, నువ్వు ఇక్కడుండి రాముడికి నైవేద్యం పెట్టు అని చెప్పాడు. అందుకోసమని శబరి ఇచ్చిన పండ్లను రాముడు స్వీకరించాడు, గుహుడిచ్చిన పండ్లను రాముడు స్వీకరించలేదు. కాబట్టి మనకి ఏదైతే గురువు ఆజ్ఞ వస్తుందో ఆ గురువు ఆజ్ఞని నిర్వర్తించడానికి మనం ఎంత కష్టమైనా పడాలి. మనం పరమ పూజ్య శ్రీల జయపతాక స్వామి మహారాజ్ వారిని చూస్తుంటాం. ఇప్పుడు వారు మధురై అనే ప్రదేశంలో ఉన్నారు. జయపతాక మహారాజ్ అక్కడికి ఎందుకు వెళ్ళారు అని అంటే, శ్రీ చైతన్య మహాప్రభు యొక్క దివ్య శ్రీచరణములు దక్షిణ భారతదేశంలో వారు ఎక్కడెక్కడికి వెళ్ళారో అక్కడక్కడ ప్రతిష్టాపన చేయడానికి అని వెళ్ళారు. ఎంత కష్టంలో వెళ్ళారో తెలుసా అండి? ఎంతో మందికి దీక్ష నిర్ణయిస్తుంటే మధ్యలో వారి యొక్క ఆక్సిజన్ లెవెల్స్ కొద్దిగా తక్కువైపోయాయట. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైపోయాయని వెంటనే వారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంత కష్టంలో కూడా మాయాపూర్ నుంచి చెన్నై వచ్చి, చెన్నై నుంచి మధురై వెళ్ళి, మధురైలో డివోటీస్ కోసం అంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అని అంటే,
వాళ్ళ గురువు గారి యొక్క ప్రసన్నత కోసం చేస్తున్నారు.